మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మీద పోటీ చేస్తానని ప్రకటించారు. పులివెందులలో జగన్ను ఢీకొడతానని వెల్లడించారు. వైఎస్ వివేకా కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు. అలాగే తన రాజకీయ ప్రవేశంపైనా మాట్లాడిన దస్తగిరి పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్పై పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్న దస్తగిరి తెలంగాణ పోలీసులతో భద్రత కావాలని కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పులివెందులలో అరెస్టైన వ్యవహారానికి సంబంధించిన అన్ని వివరాలను సీబీఐకి ఇచ్చానన్న దస్తగిరి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. గన్మెన్లు, ఎస్కార్టు ఉన్న తాను కిడ్నాప్ ఎలా చేస్తానంటూ ప్రశ్నించారు. కక్షపూరితంగా తనపై కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. ఈ అంశం మీద దర్యాప్తు జరిపి సీబీఐ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేయబోయాడనే కంప్లైంటుతో గతేడాది అక్టోబర్లో ఎర్రగుంట్ల పోలీసులు దస్తగిరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో కడప జైల్లో 100 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఇటీవలే బెయిలు మీద విడుదలయ్యారు. హైకోర్టు బెయిలు మంజూరు చేయటంతో జైలు నుంచి దస్తగిరి విడుదలయ్యారు. అయితే తనను కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని దస్తగిరి ఆరోపిస్తున్నారు. ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడిలోని ఓ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసని, దేవుడు ఉన్నాడని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూస్తూ ఊరుకోడని అన్నారు. ఈ వ్యాఖ్యలు జగన్ను ఉద్దేశించినవే అని చెప్పొచ్చు. ఇటీవల షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటనపై కూడా అనిల్ స్పందించాడు. తాత్కాలిక ఆనందం కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా క్రిస్టియన్ ఓట్లను కూడగట్టడంలో బ్రదర్ అనిల్ కీలక పాత్ర పోషించాడని టాక్. ఇప్పుడు సీఎం జగన్ తో విభేదించిన తన భార్యకు మద్దతుగా క్రిస్టియన్ ఓట్లను కాంగ్రెస్ కు కన్వర్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ ప్లాన్ లో భాగంగానే ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడిలో ప్రార్థనల్లో పాల్గొన్నాడని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ అనిల్ పర్యటిస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి గత ఎన్నికల్లో ప్రభావం చూపిన అనిల్ 2024 ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతాడా అన్నది వేచి చూడాలి.